అందరికీ నమస్తే అండి. ఇటీవల ఒక 3 నెలల కిందట తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ గెలుపు ఎవరు ఊహించల. అతను గెలిచిన తర్వాత ఎలా గెలిచాడు? ఏం చేశాడు? అతను గెలుపు సక్సెస్ ఫార్ములా ఏంటి? ఇదంతా కూడా చాలామంది స్టడీ చేశారు. కానీ గెలవడాన్ని ఎవరు ఊహించల. సో, ఆ గెలుపుకి కారణంలో వన్ ఆఫ్ ద కీ రోల్ ప్లే చేసిందేమో కపిల్ సాహు అనే ఒక సెఫాలజిస్ట్, పొలిటికల్ స్ట్రాటజిస్ట్. ప్రస్తుతానికి దేశంలో ఉన్న పొలిటికల్ స్ట్రాటజిస్టుల్లో ఇతను కూడా ఉన్నారు. ఇప్పుడు సునీల్ కొనుగోలు ట్రెండింగ్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అండ్ ఆ బ్యాచ్తో ఆయన ఎక్కువగా చేస్తున్నారు, ఇండియా కూటమి వాళ్ళతో. అండ్ కపిల్ సాహు అంటే యాక్చువల్లీ ఈ సెఫాలజిస్టులకు కానీ పార్టీలతో సంబంధం ఉండదులే, వర్గాలతో సంబంధం ఉండదు. వాళ్ళు ఎవరు పేమెంట్ ఇస్తే ఎవరు వాళ్ళతో టైఅప్ పెట్టుకుంటూ వాళ్ళకి చేస్తారు. సో, సునీల్ కొనుగోలు ప్రస్తుతానికి చాలా రాష్ట్రాల్లో బిజీగా ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ పని అయిపోయింది, ఆయన ఎక్స్పైర్డ్ పీస్ అనమాట. అండ్ రిషిరాజ్ సింగ్ పని కూడా అయిపోయినట్టే. సో, ఇప్పుడు ప్రస్తుతానికి ట్రెండింగ్లో ఉన్నది ఇండియాలో ఇద్దరే, సునీల్ కొనుగోలు అండ్ కపిల్ సాహు. సో, సునీల్ కొనుగోలు చాలా చోట్ల బిజీగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు కపిల్ సాహు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి పని చేయబోతున్నారు. ఎందుకు ఇతను తీసుకొచ్చారంటే విజయ్కు చూడండి, మీరు విజయ్ క్యాంపెయినింగ్, ఎలక్షన్ క్యాంపెయినింగ్ చాలా డిఫరెంట్గా జరిగింది. మన భారతదేశ రాజకీయాల్లో టీవీకే పార్టీ అనుసరించిన వ్యూహాలు, ఎన్నికల ప్రచార వ్యూహాలు ఇతర ఎవరు అనుసరించాల. సాధారణంగా ఎన్నికలు వచ్చినప్పుడు అందరూ కూడా మీడియా చుట్టూ తిరుగుతారు, మీడియా వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇస్తారు. కానీ విజయ్ ఒక్క మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఇంటర్వ్యూ ఇవ్వాల. అండ్ సాధారణంగా ఆ పార్టీల అధినేతలు నియోజకవర్గాలు తెగ తిరిగేస్తారు, కానీ విజయ్ పెద్దగా తిరగల. తమిళనాడులో 234 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే ఆయన అందులో 30 to 40% నియోజకవర్గాలు కూడా తిరగలేదు తెలుసా. అంటే సగం తిరగలేదు, 30-40% కూడా తిరగలేదు. మరి తిరగకుండా ఎలా అయింది? మీడియాకి ఇంటర్వ్యూలు ఇవ్వకుండా ఎలా అయింది? ఆయన పెట్టినవి కొన్ని సభలే, హాజరైంది కొన్ని చోట్లకే, కానీ ఆ ప్రభావం రాష్ట్రం మొత్తం కనిపించేలా ఈ టీం, కపిల్ సాహు టీం వర్క్ చేసింది. సో, దానికి వాళ్ళు భిన్నమైన వ్యూహాలు అనుసరించారు. డిజిటల్ క్యాంపెయినింగ్, సోషల్ మీడియా క్యాంపెయినింగ్ చాలా భిన్నంగా, విస్తృతంగా చేశారు. చాలా డిఫరెంట్ లెవెల్లో వెళ్ళారనమాట, చాలా డెప్త్గా వెళ్ళారు. ఆ స్ట్రాటజీని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చే క్రమంలో ఈ కపిల్ సాహుని జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ పిలిపించుకొని మాట్లాడారు. ఇంకొక 6-7 నెలల్లో ఈ టీం, కపిల్ సాహు టీం ఆంధ్రప్రదేశ్లో జగన్ గారి కోసం పనిచేయడం, వైసీపీ కోసం పనిచేయడం ప్రారంభిస్తుంది. వీళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఏడాది నుంచి పాదయాత్రకు మొదలవుతున్నారు, పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ పాదయాత్రకు ప్రారంభమయ్యేలోగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాలకు వైసీపీ అభ్యర్థులను ఖరారు చేసే వ్యూహం ఫస్ట్. అలా అభ్యర్థులను ఖరారు చేసే క్రమంలో ఈ కపిల్ సాహు టీం రంగంలోకి దిగబోతోంది. జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా సామాజిక సమీకరణలు చూసుకొని ఎక్కడెక్కడ ఎవరెవరికి అవకాశం ఇవ్వచ్చు అనేది చూసుకొని ఫస్ట్ అభ్యర్థులను ఫైనల్ చేస్తారు. ఆ తర్వాత సోషల్ మీడియా క్యాంపెయినింగ్, డిజిటల్ క్యాంపెయినింగ్ బాధ్యతలు తీసుకుంటారు. ఫస్ట్ గ్రౌండ్ వర్క్, క్యాండిడేట్ సెలక్షన్ అండ్ లీడర్స్ సంబంధించి. సెకండ్ సోషల్ మీడియా, డిజిటల్ మీడియా క్యాంపెయినింగ్. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో వ్యూహాలు, ఎలా పాదయాత్రలో ఎక్కడెక్కడ ఏమేమి మాట్లాడాలి, ఎక్కడెక్కడ ఏ సమస్య ప్రస్తావించాలి, సో ఎక్కడ టీడీపీని తిట్టాలి, ఎక్కడ జనసేనని తిట్టాలి, ఎక్కడ ఉమ్మడిగా కూటమిని తిట్టాలి, ఎక్కడ ఏ సమస్య ప్రస్తావించాలి. పాదయాత్రలో ప్రతిదీ చాలా కీలకం. సో అవన్నీ కూడా ఈ టీం పరిశీలిస్తుంది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ ప్రాథమికంగా ఒప్పందం జరిగింది. 2029 ఎన్నికల వరకు కూడా ఈ టీం పనిచేస్తుంది అనమాట. సాధారణంగా పొలిటికల్ సెఫాలజిస్టులు ఏంటంటే ఇన్స్టాంటే వస్తారు, ఒక 10 ఏళ్ళు చక్రం తిప్పుతారు, తర్వాత వెళ్ళిపోతారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చూడండి, 2019కి ముందు ఆయన ఎవరో తెలియదు. 2019 నుంచి గట్టిగా 2024 వరకు బాగా ట్రెండింగ్లో ఉన్నాడు. ఒక 5 రాష్ట్రాల్లో ఆ పార్టీలను గెలిపించాడు, దాంతో డబ్బులు వేల కోట్లు వచ్చాయి, వెళ్ళాడు, పార్టీ పెట్టాడు. ఇప్పుడు ఏదో బీహార్లో రాజకీయం చేసుకుంటున్నాడు, తన దుకాణం తనది, సెటిల్ అయిపోయింది. లైఫ్ మొత్తం సరిపడా సంపాదించుకున్నాడు చాలా తక్కువ టైంలో. ఆ తర్వాత అయిపోయాక వేరే వాళ్ళకి అమ్మేసి దానిలో ఇప్పటికీ కూడా స్లీపింగ్ పార్ట్నర్గా తన వాటా తను తీసుకుంటున్నాడు. ఎందుకంటే ఒక గుడ్ విల్ క్రియేట్ చేశాడుగా, ఆ గుడ్ విల్ ఇమేజ్ వలన తనకు రావాల్సిన డబ్బులు తనకు వచ్చేస్తాయి కదా. సో అలా లైఫ్ సెటిల్ అయిపోయింది. ఇప్పుడు రాజకీయం చేసుకుంటున్నాడు. ఆయన వారసులు కొంతమంది ఐపాక్లో ఉన్న వాళ్ళే, వీళ్ళందరూ ఒక్కొక్కరు బయటకు వచ్చేస్తున్నారు. సో ఐపాక్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళే రాబిన్ శర్మ, షో టైమ్స్ అని పెట్టుకొని ఇప్పుడు టీడీపీ కోసం పనిచేస్తున్నారు. ఐపాక్ నుంచి బయటకు వచ్చిన వ్యక్తే సునీల్ కొనుగోలు, ఐపాక్ నుంచి బయటకు వచ్చిన వ్యక్తే రిషిరాజ్ సింగ్, ఐపాక్ నుంచి బయటకు వచ్చిన వ్యక్తే కపిల్ సాహు కూడా. సో ఇప్పుడు కపిల్ సాహు ఒక 12 మందితో ఒక పెద్ద టీం ఏర్పాటు చేసుకొని వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో జగన్ గారి కోసం తయారవుతున్నారు. సో అక్కడ విజయ్ గారి కోసం పనిచేసిన కొన్ని ఫార్ములాస్ తీసుకొచ్చి ఇక్కడ జగన్ గారి కోసం అప్లై చేయబోతున్నారు అనమాట.
అయితే విజయ్కి ఉన్న ఫ్రెష్ ఇమేజ్ ఇక్కడ జగన్కి లేదు, కాబట్టి ఇది మైనస్ అవుద్ది. సేమ్ ఫార్ములాస్ అప్లై చేస్తే దెబ్బతింటారు. మేబీ చూడాలి, సెఫాలజిస్టులు కదా, వాళ్ళు మహా తెలివైన వాళ్ళు కదా, చూడాలి ఏం జరుగుద్దో. థ్యాంక్ యూ.